రావట్లేదా ఛార్జింగ్? అందరికీ నమస్కారం. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అందుకు ఉద్యోగస్తులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత ఖజానాను ఖాళీలు చేసి ఎన్నో బాండ్లను తీసుకొచ్చి బాండ్ల రూపంలో కూడా అనేక అప్పులు చేసి ఈ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని నడపకూడదు అని చెప్పేసి ఒక కుట్రపూరితమైన మోసపూరితమైన రాజకీయాలు చేసి ఉన్న ఖజానాను మొత్తం ఖాళీ చేసింది. అయినా గట్టి ధైర్యంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఫైనాన్స్ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూర్చొని డిసిప్లినరీ వేలో ఎక్కడ కూడా దుబారా ఖర్చు చేయకుండా ఉన్న నిధులను సక్రమమైన మార్గంలో, అలాగే ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలను ఒక మంచి మార్గంలో ప్రజలకు పేదవాడికి అందాలనే ఈ దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నారు. ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఈ రోజు వరకు 10 సంవత్సరాలలోపు కేవలం వడ్డీ రుణమాఫీ కూడా చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అందుకే మనకు మే 6వ తారీఖు నాడు 2022వ సంవత్సరంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు వచ్చి 2 లక్షల రైతు రుణమాఫీ మేము చేసి తీరుతామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయదలుచుకున్నాం. మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం డిసెంబర్ 11వ తారీఖు నుండి 2018వ తారీఖు నుండి తీసుకున్నటువంటి రైతు రుణం ఏదైతే ఉందో మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు 2023వ సంవత్సరం వరకు రైతులు తీసుకున్నటువంటి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఏకకాలంలో చేసి తీరుతామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. 47 లక్షల మంది రైతులకు ఈ సదవకాశం వేల కోట్ల రూపాయల భారం మన ప్రభుత్వ ఖజానా మీద పడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా దుబారా ఖర్చు చేయకుండా రైతులకు ఇచ్చినటువంటి మాట, రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షల రైతు రుణమాఫీ పెద్ద భారమైనా కూడా ఖజానా మీద చేసి తీర్థమని మాట ఇచ్చిండ్రు. అదేవిధంగా మనకు జూలై 15వ తారీఖు నుండి దీని ప్రణాళికను మనకు రైతుల వద్దకు తీసుకెళ్ళి ఆగస్టు 15 లోపు పూర్తిగా ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం.